వేసుకుని అరణ్యంలోంచి వెడుతున్నారు. దొంగలు చూశారు, వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారా, ఉప్పు బస్తా అంటే చాలా బరువు, ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు, వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు. వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్ళని భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు. కాబట్టి ఇవాళ వెడుతున్నారు కాబట్టి ఓ 2 రోజుల్లో ఉప్పు అమ్ముకుని వస్తారు, మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు. ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకుని వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊళ్ళో అంగళ్లలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకో 2 కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరుగనటువంటి వర్షం పడిపోయింది. తల దాచుకోవడానికి కూడా ఎక్కడా నీడలేదు, అంత వర్షం. గాడిదలు ఎక్కడొక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతోటి. ఎప్పుడైతే అంత వర్షం 2-3 గంటలు కురిసేసిందో గాడిదల పని తేలికైపోయింది. ఎందుకంటే ఉప్పు అంతా కరిగిపోయి కిందకి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉప్పు లేదు.